ఎట్టకేలకు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. రిజర్వేషన్లు 50% మించకుండా లోకల్ పోరుకు వెళ్లాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇందుకోసం డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ కోరింది. ఈ నెల 24 లోపు రిజర్వేషన్లపై డెడికేషన్ రిపోర్ట్ సిద్ధం చేస్తే ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే గతంలో చెప్పినట్టుగా బీసీలకు 42% రిజర్వేషన్లు కాకుండా పాత విధానంతోనే అంటే మొత్తం రిజర్వేషన్లు 50% మించకుండా ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇందుకోసం డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ సిద్ధం చేయాలని ఆదేశించింది. ఈ నెల 24 వరకు రిపోర్ట్ సిద్ధం చేసి ప్రజాపాలన వారోత్సవాల తరువాత లోకల్ పోరుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదట పంచాయతీ ఎన్నికలు నిర్వహించి తరువాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతోంది. బీసీ రిజర్వేషన్ల కల్పన కోసం తెలంగాణలో కులగణన చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని భావించింది. ఇందుకోసం అసెంబ్లీ బిల్లు కూడా తీసుకొచ్చింది. అది గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. మరోవైపు 50% క్యాప్ ను ఎత్తివేస్తూ తీసుకొచ్చిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించడంతో అప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్ ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. దీంతో 42% అమలు అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు 2 ఏళ్లుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న రేవంత్ సర్కార్ పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ అయింది. పాత విధానంతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలనుకున్న ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లలో మాత్రం కొంత మార్పులు చేపట్టింది. కొత్తగా 23% రిజర్వేషన్లను ఖరారు చేయనుంది డెడికేషన్ కమిషన్. ప్రస్తుతం ఖరారైన ఎస్సీ, ఎస్టీ, జనరల్ స్థానాలను అలాగే ఉంచి బీసీలకు కేటాయించిన వాటిల్లో మాత్రమే జనాభా ఆధారంగా 30% వరకు బీసీ రిజర్వేషన్లు మారనున్నట్లు సమాచారం. 23%తోనే బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ల సర్దుబాటు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై ఈ నెల 24న హైకోర్టులో విచారణ జరగనుంది. ఆలోపే డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వనుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల కమిషన్ కు తెలపనుంది. ఏదేమైనా 2 ఏళ్లుగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఈ డిసెంబర్లో జరగబోతున్నాయి.